అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పొగమంచు గుప్పెట్లో ఉత్తర భారతదేశం పొగమంచు గుప్పెట్లో చిక్కుకుంటోంది. ఢిల్లీలో బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కారుతో తొక్కించి యువతి హత్య. 2 జంటల తగాదా యువతి మృతికి దారితీసింది. వేరొకరి స్నేహితురాలిని నిందితుడు తన కారుతో తొక్కించి చంపారు. కన్నడ బోర్డుల రగడ. వాణిజ్య వ్యాపార సంస్థల నేమ్ బోర్డులు 60% కన్నడంలోనే ఉండాలని బీబీఎంపీ నిబంధన బెంగళూరులో విధ్వంసానికి దారితీసింది. వియత్నాంలో కిస్సింగ్ బ్రిడ్జి. వియత్నాంలో అనగనగా ఓ వంతెన. దాన్ని కట్టింది ముద్దులు పెట్టుకోవటానికి మాత్రమే. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. ప్రజాపాలనలో నిర్లక్ష్యం వద్దు ఉత్తమ్. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను శుక్రవారం పరిశీలించనున్నట్టు తెలిపారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూముల సర్వేకు సిద్ధం కండి పొంగులేటి. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సర్వే చేసే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి పొరుగు రాష్ట్రాల్లోని సర్వేలను పరిశీలించాలని సూచించారు. రేషన్ కార్డులు ఇస్తూనే ఉంటాం. ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం. తెల్ల రేషన్ కార్డులు లేకుంటే పథకాలు కష్టం. పథకాలు కావాల్సిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తులు రేషన్ కార్డులు లేని వారు ఇచ్చినా తీసుకుంటాం. వాటితో పాటు ప్రత్యేక కౌంటర్లో ఇతర విజ్ఞాపనలు ఇవ్వచ్చు. విద్యా భరోసా కార్డుల జారీకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దరఖాస్తులు. ప్రజాపాలన దరఖాస్తు ఫారం లోగో పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి. ప్రజాపాలన లోగో ఆవిష్కరించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, తుమ్మల, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి. దుబారా వద్దు, వృధా ఖర్చులు తగ్గించండి. వాస్తవికత ప్రతిబింబించేలా వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి వార్డుల్లో ప్రజాపాలన. జనవరి 6 వరకు ఒక్కో రోజు ఒక్కో బస్తీలో నిర్వహణ. 6 గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ. మిగిలిన 9,999 కోట్లు పంచాల్సిందే. కేటీఆర్ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు. కాళేశ్వరం ఇతర నిర్మాణాలపై న్యాయ విచారణకు ఆదేశించాం. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయభేరి. కార్మిక సంఘం గుర్తింపు యూనియన్గా ఆవిర్భావం. ఐఎన్టీయూసీతో హోరాహోరీగా సాగిన పోరు. స్పష్టమైన మెజార్టీతో సత్తా చాటిన నక్షత్రం గుర్తు. ఏరియాల పరంగా ఐఎన్టీయూసీకి ఆధిక్యం. ఓట్ల పరంగా ఏఐటీయూసీ పైచేయి. ఖాతా తెరవని టీబీజీకేఎస్. మాజీ ఐఏఎస్ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటి కబ్జాకు ప్రయత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ భట్ నిందితుడుగా ఉన్నారు. ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి. నేతలకు క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింత. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా లేని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి. కేటీఆర్ పర్యటన షెడ్యూల్పై కసరత్తు. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. భట్టికా బీసీకా. కొత్త ఏడాదిలో కొత్త పీసీసీ చీఫ్. ఎస్సీల నుంచి భట్టి ఒక్కరే. బీసీల నుంచి 4 పేర్లు పరిశీలనలో. కర్ణాటక మాదిరే తనకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్న విక్రమార్క. బీసీ అయితే మహేష్ గౌడ్, యాస్కి, పొందం యూహెచ్లలో ఒకరు. కష్టకాలంలో నిలబడిన తనకు గుర్తించాలంటున్న భట్టి.
పీజీ ఇంకా ఈజీ, ఆన్లైన్లోనూ చేసే వెసులుబాటు, ఏడాది వ్యాధితో కోర్సులు, 4 ఏళ్ల డిగ్రీ ఉంటే తేలికే, ఆధునిక కోర్సుల మేళయింపు, ఇప్పటికే ముసాయిదా రూపకల్పన, త్వరలో యూజీసీ కీలక నిర్ణయం, ఏడాదిలోనే పూర్తి. ఎంఫిల్కు గుర్తింపు లేదు, ఈ కోర్సులో ఎవరు చేరకండి, విద్యార్థులకు యూజీసీ సూచన. అఖాడాలో ఒకరోజు రిజర్లతో గడిపిన రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర జనవరి 14 నుంచి ప్రారంభం, మణిపూర్లో శ్రీకారం, మార్చి 20న ముంబైలో ముగింపు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారత్ న్యాయయాత్ర పేరిట 2వ విడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. యాత్రా షెడ్యూల్ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. నేడు పార్టీ నేతలతో అమిత్ షా కీలక చర్చలు, అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిజీ. ఇండియా కూటమితో సమగ్రతకు ముప్పు, మెజార్టీ ప్రజల విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. సమాప్తం.